ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏమంటుండు, ఏ లీడర్ని ఏ రకంగా ఆర్చుకుంటుండు, ఆ లీడరు ఈ లీడర్కు కౌంటర్ ఎట్లా ఇస్తుండు. ఇగో ఈ కథమతలాలు అన్నీ మీకు దినం పట్టుకొస్తూనే ఉన్నా, తగ్గేదేలే. మీ నర్సయ్య తాతతో రప్పా రప్పా అనే కార్యక్రమంతో కూడా ముంగడిపోతున్నా. ఇక ఇవన్నీ గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందినవి. వాస్తవంగా ఇవాళ ఎక్కడ చూసినా నేను ఇగో మళ్ళీ కోయిలాగా ఫోన్ చేస్తుంది. ఇగో ఇదే పని పెట్టి లేవని లేదు, సైలెన్స్ పెడతా జరసేపు. ఎందుకంటే మనం ఇప్పుడు ముచ్చట పెట్టుకోలేము. ఇక ఇదే పని, ఫోన్లు మాట్లాడవలసే వస్తుంది. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి నర్సయ్య తాతతో రప్పా రప్పా కార్యక్రమాలు. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇంటర్వ్యూలు, పొలిటికల్ ప్రోగ్రాములు, పాటలతో నర్సయ్య తాత అదరగొట్టాడు. అంతే కదా, దినం మన వీడియోలు వేరు కాదు, లక్షలలో పోతున్నాయి. ఆ లక్షలు ఇంకా కోట్లు కావాలి. ఇంకా జనాల ఆదరణ, అభిమానం ఎప్పటికీ ఇటనే ఉండాలని మనస్ఫూర్తిగా పబ్బది పడుతున్నా. ఇక మరి మనం జనాలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేస్తాం కాబట్టి జనాల మేలుగోరే మనం ముందడుగేసి నేను లోగో ద్వారా మరి సమాజానికి ఎంతో కొంత నా వంతుగా, ఒక జర్నలిస్టుగా, ఒక యాంకర్గా, ఒక పాటగానిగా, ఒక మాటగానిగా మరి కార్యక్రమాలు తీసుకుపోతున్నా. అదంతా మీరిచ్చిన బలమే, మీరిచ్చిన ఆదరణే, మీరు చూపిన అభిమానమే. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మన ఈ పెద్దమ్మ అమ్మవారి తల్లి గుడిని మరి రెవెన్యూ వాళ్ళు బంజరాయిల్స్ 12లో కూలగొడితే ముందర పడి పోలీసులతో పంచాయతీ పెట్టుకొని ముందర పడి వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా గుడి కూలగొట్టి గుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు ఎత్తుకపోతే పాపం వాళ్ళు గోడున తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళు ఆ అమ్మవారికి పూజలు చేసుకుంటా, అమ్మవారిని కొలుసుకుంటా, తలుచుకుంటా వాళ్ళు వాళ్ళ కోరికలను అమ్మవారు చెప్పుకుంటే అవి నెరవేరుతున్నాయని ఒక గొప్ప నమ్మకంతో ఆ అమ్మవారికి బోనాలు పెడితే కూడా పోలీసులు అడ్డం తలిగి పోనీయకపోతే మీ నర్సయ్య తాత ముంగడ పడి మరి బోనాలు కూడా పెట్టించే ఏర్పాటు చేసినాం. అమ్మవారు లేనిది ఎక్కడ 1000 గంటల తల్లి గంపంత కన్ను పెట్టుకొని అన్ని చూస్తూనే ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టుగా మనం ఏదో చేస్తున్నాం. మనల్ని ఎవరు చూస్తలేరు, మన బలం ఉంది, మన దమ్ముంది, మన ఒంట్లో సత్వం ఉందని ముంగడిపోతే అది ఏదో ఒకరోజు కర్మ నిన్ను అధపాతాళానికి దొక్కుతుంది. పాపం పంట వండినప్పుడు నిన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేస్తుంది అనేది మాత్రం ఇది యథార్థము. మరి ఆ రకంగా కూడా మన వీడియోలు బ్రహ్మాండంగా జనాల్లోకి పోయినాయి. మరి అనేక హిందూ సంఘాలు ఈ వీడియోలు చూసి కదిలినాయి. ఆఖరికి వస్తారకల్లా నేను నర్సయ్య తాత మాట మీద ఉన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. నిజమైన జర్నలిస్టుగా ఈయనకు ఏం చెప్పినా మనం తక్కువే, అసలు ఏం చేయాలనేది వచ్చి నన్ను బిర్రుగా అమురుకున్నారు. ఇక ఇదంతా మనం చూసినాం. ఈ మధ్యకాలంలో ఈ పెద్దమ్మ తల్లి ఏదైతే ఆ విజువల్స్ ఉన్నాయో, వీడియోలు ఉన్నాయో, ప్రోగ్రామ్ ఉందో ఇది మొత్తము అంతటా ఎల్చిపారి బ్రహ్మాండంగా జనాదరణ ఇంకా ఎక్కువ మన ANN ఛానల్ అందుకున్నది. ఇక పోతే ఈ ఆదరణే నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు చేర్చింది. అంతే కదా, మీ దయ, మీ కరుణ, మీ అభిమానము, మీ ప్రేమ, మీరంతా ఆ రకంగా అభిమానం చూపించారు కాబట్టి, మీరంతా ఆదరణ చూపించారు కాబట్టి ఇవాళ నేను బిగ్ బాస్ దాకా పోయినా. నా పేరు ఇవాళ బిగ్ బాస్ దాకా పోయింది. ఇదంతా మీ దయ, మీ ఆదరణ. ఇంత ఆదరణ, అభిమానం చూపిస్తున్నందుకు మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు. ఆ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎంతవరకు నిలిచాడు, గెలిచాడు, అసలు బిగ్ బాస్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది అంతా ఆసక్తికరం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నీల నరసింహ అనే
నీల నరసింహ అనేక టీవీ ఛానళ్ళలో పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. వాస్తవంగా కూడా ఇప్పుడు చెప్పాలి, ఇక నా చరిత్ర చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాసుకొచ్చారు అనేక టీవీ ఛానళ్ళలో కూడా పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. గత 2 దశాబ్దాలుగా అనేక పాటలు మాటల ద్వారా తెలంగాణ ప్రజల మనసుల్లో నరసింహ నిలిచాడు. మీ నరసయ్య తాత నిలిచాడు. ఒక్కసారి నా చరిత్రలోకి పోతే ఇవాళ నా చరిత్ర నేనే చెప్పుకునే అవకాశం దొరికినందుకు మళ్ళొక్కసారి మీరు చూపిస్తున్న ఆదరణ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నరసయ్య తాత నరసయ్య తాత ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం పక్కన మాది మారుమూల ప్రాంతం. మా ఊరు లక్ష్మాపురం కొత్తగూడెం. ఇక నరసయ్య తాత మరి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు అనేది చూసుకుంటే, నేను నరసయ్య తాత అనే నేను 10 వరకు చదువుకొని 10వ తరగతి వరకే చదువుకొని 10వ తరగతిలోనే పెళ్లి చేసుకొని 10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డు కట్టి మా అయ్య పెళ్లి చేసి ఇగో ఈ దుడ్డు కట్టి చేతికిచ్చిండు. ఇదంతా 10వ తరగతిలోనే. 10వ తరగతిలోనే చదువు ఆగింది, 10వ తరగతిలోనే పెళ్ళి అయింది, 10వ తరగతిలోనే అరే ఇది ఇట్లా బాయే 10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డు గట్ట బట్టి గొర్రెల కాపరిగా మారినా. మరి ఆ గొర్రెలు కూడా ఒక ఏడాదో 6 నెలలో 2 నెలలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో కాదు, ఒక 18-20 సంవత్సరాలు నేను గొర్రెల కాసిన. అయితే ఈ గొర్రెల కాపరిగా మారినప్పుడు గొర్రెల కాసే ఈ సమయంలో నాకు ప్రకృతి అనేక పాఠాలు నేర్పింది.